బ్రేకింగ్ చూస్తున్నాం. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి ఏసీబీ అధికారులు కీలక వివరాలను సేకరించారు. లండన్లోని ఎఫ్ఈఓ సంస్థకు 46 కోట్ల రూపాయల విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్లను కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఐఓబీ బ్రాంచ్ నుంచి కూడా పంపించినట్లు ఐడెంటిఫై చేశారు. ఇక ఈ ట్రాన్సాక్షన్స్ పై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి ఏసీబీ అధికారులు కీలక వివరాలను సేకరించారు. లండన్లోని ఎఫ్ఈఓ సంస్థకు 46 కోట్ల రూపాయల విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్లను ట్రాన్స్ఫర్ చేసినట్లు కూడా గుర్తించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఐఓబీ బ్రాంచ్ నుంచి కూడా పంపించినట్లు ఐడెంటిఫై చేశారు. ఈ ట్రాన్సాక్షన్స్ పై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి ఏసీబీ అధికారులు కీలక వివరాలను సేకరించారు. ఇక లండన్లోని ఎఫ్ఈఓ సంస్థకు 46 కోట్ల రూపాయల విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్లను ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఐఓబీ బ్రాంచ్ నుంచి పంపించినట్లు ఐడెంటిఫై చేశారు. ఈ ట్రాన్సాక్షన్స్ పై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లకు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి ఏసీబీ అధికారులు కీలక వివరాలను కూడా సేకరించారు. లండన్లోని ఎఫ్ఈఓ సంస్థకు 46 కోట్ల రూపాయల విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్లను కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ ఐఓబీ బ్రాంచ్ నుండి పంపినట్లు కూడా ఐడెంటిఫై చేశారు. ఇక ఈ ట్రాన్సాక్షన్స్ పై కూడా ఏసీబీ దర్యాప్తు చేస్తుంది. హెచ్ఎండిఏ రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అరవింద్ కుమార్ లకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది.
ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీపీ అధికారులు దూకుడు పెంచారు. ఐఏఎస్ అధికారి దానకిషోర్ నుంచి కూడా ఏసీపీ అధికారులు కీలక వివరాలను కూడా సేకరించారు. ఇక లండన్లోని FEO సంస్థకు 46 కోట్ల రూపాయల విలువైన గ్రేట్ బ్రిటన్ పౌండ్లను కూడా ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. హైదరాబాద్ హిమాయత్ నగర్ IOB బ్రాంచ్ నుండి పంపినట్లు ఐడెంటిఫై చేశారు. ఈ ట్రాన్సాక్షన్స్ పై కూడా ఏసీపీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. HMDA రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డితో పాటు అరవింద్ కుమార్లకు కూడా నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి దిల్లీశ్వరి సిద్ధంగా ఉన్నారు. దిల్లీశ్వరి. ఎస్ దీపిక, ఏసీబీ అయితే కేటీఆర్ కి సంబంధించి ఏదైతే ఈ రేసింగ్ ఏదైతే కార్ రేసింగ్ ఉందో ఫార్ములా రేసింగ్, దీనికి సంబంధించి ఈ కేసు దర్యాప్తులో దూకుడునైతే పెంచిందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇంతకుముందు ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక దర్యాప్తు అనేది చేయలేదు. సో ఇప్పుడు ప్రాథమిక దర్యాప్తును చేస్తున్నారు. సో ప్రాథమిక దర్యాప్తును కూడా చాలా స్పీడ్ గా చేస్తున్నారనమాట. అంటే ఒక IAS అధికారి దానా కిషోర్ ఎవరైతే ఈ ఫార్ములా ఈవెన్ రేసింగ్ కి సంబంధించి పిటిషనర్ గా ఉన్నారో, ఎవరైతే పిటిషన్ వేశారో, సో పిటిషనర్ దగ్గర నుంచి కొన్ని వివరాలు అయితే సేకరించడం జరిగింది. అంటే అన్ని రకాల క్వశ్చన్స్ వేశారు దానా కిషోర్ కి. మీరు అంటే ఏ ప్రూఫ్స్ తో పిటిషన్ అయితే వేశారు అని చెప్పేసి ప్రతి ఒక్క క్వశ్చన్ ని కూడా దానా కిషోర్ అడిగారు. దానా కిషోర్ కూడా కొన్ని వివరాలను అయితే తెలిపారనమాట. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ మనందరికీ తెలుసు కేటీఆర్ కి, అలాగే దీన్ని కేటీఆర్ నే A1 గా అయితే చిత్రీకరించారు. అంతేకాకుండా కేటీఆర్ కాకుండా ఇంకా ఇందులో BLN రెడ్డి ఎవరైతే HMDA యొక్క సీనియర్ ఇంజనీర్ ఎవరైతే ఉన్నారో అతనికి, అదేవిధంగా సీనియర్ IAS ఆఫీసర్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా నోటీసులను అయితే పంపించారనమాట. పంపించే అవకాశం ఉంది నోటీసుల్ని. వీళ్ళందరి పేరు కూడా ఎప్పుడైతే ఫార్ములా ఈవెన్ రేసింగ్ కి సంబంధించి కేసు ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా వీళ్ళందరి పేర్లు కూడా వస్తూ ఉన్నాయి. అయితే దీనికి సంబంధించి మొత్తం 46 కోట్ల రూపాయలను అయితే అక్రమంగా చెల్లించినట్టు అయితే మనకు తెలుస్తుంది. చాలా రకాల ఉల్లంఘనలు జరిగాయి. సో ఉల్లంఘనలు జరగడం వల్లే మేము ఈ కేసుని సీరియస్ గా తీసుకుంటున్నట్టు అయితే ఏసీబీ చెప్పింది. సో ఏసీబీలో అంటే ఏమేమి ఉల్లంఘనలు జరిగాయంటే ఇప్పుడు 46 కోట్లు అంటే మొత్తం కూడా ప్రాజెక్ట్ కి సంబంధించి 160 కోట్లు అనమాట. సో 160 కోట్లలో ముందస్తుగా ఏం చేశారంటే 46 కోట్లను అయితే చెల్లించారు FEOకి. ఏదైతే లండన్ కి సంబంధించిన FEO కంపెనీ ఏదైతే ఫార్ములా ఈవెన్ రేసింగ్ ని స్టార్ట్ చేసిందో ఆ కంపెనీకి హిమాయత్ నగర్ ఒక బ్యాంక్ బ్రాంచ్ నుంచి 46 కోట్లను అయితే ఎటువంటి పర్మిషన్స్ కూడా తీసుకోకుండా 46 కోట్లను ట్రాన్స్ఫర్ చేశారనమాట. అంటే యాక్చువల్గా ఏంటంటే 2022లో జనవరిలో ఈ రేసింగ్ కి సంబంధించి ఒప్పందం అయితే కుదిరింది లండన్ FEOకి. అలాగే మన దగ్గర ఉన్న మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో దానికి, అలాగే తెలంగాణ ప్రభుత్వానికి ఇది ట్రైలేటరల్ అగ్రిమెంట్ అనమాట. ఇందులో ఏంటంటే నెక్స్ట్ జెన్ కి సంబంధించిన కంపెనీ కూడా ట్రైలేటర్ గా పాల్గొనడం జరిగింది. సో ఈ 3 కూడా మధ్యలో ఉన్నాయి. ఈ 3 కూడా కేసు ఛార్జ్ షీట్ లో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి సీజన్ 9 ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్ సీజన్ 9 అనేది మన హైదరాబాద్ లో చేశారు. అయితే హైదరాబాద్ లో చేసిన తర్వాత మాకు ఆశించినట్టుగా లాభాలు రాలేదు అని చెప్పేసి సీజన్ 10 అయితే మేము కండక్ట్ హైదరాబాద్ లో కండక్ట్ చేయము అని చెప్పగా స్వయంగా కేటీఆర్ ఏం చేశారంటే అప్పుడు రంగంలోకి దిగి మీరు లేదు మాతో పాటు సీజన్ 10 కూడా రావాలి అని చెప్పారనమాట. సో ఆ నేపథ్యంలో ఏం చేశారంటే వాళ్ళు 160 కోట్లు డిమాండ్ చేయగా కేటీఆర్ ఏం చేశారంటే అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి కేటీఆర్ ఏం చేశారంటే 46 కోట్లను 2 విడతలుగా, ఒకసారి 23 కోట్లు మరోసారి 23 కోట్లు 2 విడతలుగా ఇచ్చారనమాట. అయితే ఈ 2 విడతలుగా ఇచ్చినప్పుడు మామూలుగా అంటే ఆర్థిక శాఖ ఏదైతే HMDAకి సంబంధించి ఏదైతే మున్సిపల్ శాఖ ఉందో దానికి సంబంధించి ఎవరైతే మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు ఉంటారో అతను వైస్ చైర్మన్ గా అవుతారనమాట. అంటే ఎక్స్ అఫీషియో చైర్మన్ గా HMDAకి మున్సిపల్ మంత్రి ఎక్స్ అఫీషియో చైర్మన్ గా ఉంటారు. చైర్మన్ గా అయితే మాత్రం సీఎం కేసీఆర్ ఉండేవాళ్ళనమాట. అప్పుడు అలాంటిది ఎప్పుడైనా సరే 10 కోట్ల కంటే ఎక్కువ నిధులను తీసుకునేటప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీగా చైర్మన్ పర్మిషన్ కావాలి. అంటే అప్పుడు సీఎం పర్మిషన్ కావాలి. ఇక్కడ ఏంటంటే ఈ అన్ని దసరాల్లో పరిశీలిస్తే సీఎం అనుమతిని తీసుకోలేదు అని తెలిసిందనమాట. అవన్నీ కూడా మళ్ళీ సెట్ బ్యాక్ చేసుకునేటప్పుడు సీఎం పర్మిషన్ తీసుకోలేదని, అలాగే అట్లీస్ట్ అంటే 10 కోట్ల వరకు మాత్రమే నేను చెప్పాను కదా ఇంతకుముందు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరైతే HMDAకి సంబంధించిన వాళ్ళు ఓన్లీ 10 కోట్లు మాత్రమే ఇవ్వాలి. మరి ఎటువంటి పర్మిషన్స్ తీసుకోకుండా 46 కోట్లు ఎలా చెల్లించారు? అట్లీస్ట్ మున్సిపల్ శాఖ మంత్రికి కూడా అంటే
ఇది లేదనమాట, అతను ఇచ్చే అధికారం లేదు. అట్లీస్ట్ సీఎం పర్మిషన్ తీసుకోకపోయినా ఆర్థిక శాఖ పర్మిషన్, ఆర్థిక శాఖ క్లియరెన్స్ అయినా సరే కంపల్సరీ తీసుకోవాలి. ఆర్థిక శాఖ క్లియరెన్స్ కూడా తీసుకోలేదు. ఇవన్నీ కూడా క్లియర్గా ఫార్ములా ఈవెన్ రేసింగ్కి సంబంధించి క్లియర్గా ఉల్లంఘనలు జరిగినట్టయితే అర్థమవుతుంది. సో ఏదైనా సరే తప్పే. అది ఒకవేళ అంటే స్వయంగా కేటీఆర్కి ఎటువంటి లాభాపేక్ష జరగకపోయినా సరే ఉల్లంఘనలు అనేవి జరిగాయి. అంటే అక్కడ అక్రమంగా అయితే డబ్బుల్ని ప్రజాధనం అనేది ఒక లండన్ సంబంధించి FUO అకౌంట్కి వెళ్ళింది కాబట్టి ప్రజా సొమ్ము దుర్వినియోగం అయింది. ఒకవేళ అంటే ఇప్పుడు 46 కోట్లు చెల్లించారు. ఒకవేళ 160 కోట్లు కూడా చెల్లించాలి అని ఒత్తిడి చేస్తుంటే 160 కోట్లు కూడా వేస్ట్ అయ్యేవి కదా అని చెప్పేసి ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వాదన అనమాట. ఏదేమైనప్పటికీ కూడా కేటీఆర్ ఉల్లంఘనలు కరెక్ట్గా ఉల్లంఘనలకు పాల్పడ్డారు, కరెక్ట్గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వలేదు అని చెప్పేసి కాంగ్రెస్ ఆరోపిస్తుంది. దీనికి సంబంధించి ACB అయితే ఇప్పటికే రంగంలోకి దిగి చాలా వేగంగా దర్యాప్తు చేస్తుంది. దానా కిషోర్ ఎవరైతే పిటిషనర్ IAS ఆఫీసర్ ఉన్నారో పిటిషనర్ దగ్గర నుంచి కీలక వివరాలను సేకరిస్తుంది. అలాగే ఈ కేసుకి సంబంధించి BLN రెడ్డి, అలాగే ఎవరైతే సీనియర్ IAS ఆఫీసర్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరికీ కూడా నోటీసులు ఇష్యూ చేసే అవకాశం ఉంది. దీపిక. రైట్, థ్యాంక్ యూ దిల్లీశ్వరి.